సీడ్లెస్ ప్లాంట్ ఇది చక్కగా కొమ్మగా ఉంటాయి కాబట్టి బాగుంటాయి. ఇది మనం 1 లీటర్ వాటర్లో మనం ఇది యాడ్ చేసుకున్నాం కాబట్టి దీన్ని మళ్ళీ మనం అంతే అండి. ఇప్పుడు ఈ మగ్గుతో వాటర్ మనం ఒక్కొక్క మగ్గు చొప్పున ఈ ప్లాంట్స్కి ఇస్తే సరిపోతుంది. ఇసుక తీసుకుందామండి. ఇసుకలో అయితే బాగా జర్మినేషన్ అవుతుంది. దీనికి చిన్న హోల్ కూడా చేసుకున్నాను. హోల్స్ కంపల్సరీగా ఉండాలండి. మనం ఇసుక నా దగ్గర ఎలాగో అవైలబుల్గా ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. తర్వాత ఇది కొంచెం వాటరింగ్ చేద్దాం. దీని యొక్క ఎనర్జీ అంతా దానికి బిల్డప్ చేసుకొని మొక్కని వేర్లు రాకుండా హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కనకాంబరాల మొక్కలు కేరింగ్ చూద్దామండి. ఈరోజు కనకాంబరాలు బాగా పూయాలంటే మనం తీసుకోవాల్సిన స్టెప్స్, దాని యొక్క కేరింగ్ ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనకి గుత్తులుగా పూయాలంటే కనకాంబరాలని మనం అంటే చలికాలంలో కూడా కటింగ్స్తో పెంచుకోవచ్చు. అలాగే ఇప్పుడు పువ్వులు పూయడానికి మంచి ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నాను, అదేంటో చూసేద్దామండి. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అండి, ఇప్పుడు మనం కనకాంబరాల మొక్కని మనం నర్సరీ నుంచి తెచ్చుకుంటాం కదా. నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడే మంచిగా ఆకులు కూడా మంచిగా అంటే హెల్దీగా ఉండే ప్లాంట్స్ని అయితే మనం తీసుకొచ్చుకోవాలి. లేదంటే మన దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కూడా కటింగ్స్ ద్వారా కూడా మనం ఈ మొక్కలు పెంచుకోవచ్చండి. నేనైతే కటింగ్స్ ద్వారా కొన్ని మొక్కలు పెంచుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నేను నర్సరీలో కొన్నాను. చిన్న పాట్లో ఉన్నప్పుడైతే బాగా పూసేది కాదండి. కొంచెం పెద్ద టబ్లోకి నేను షిఫ్ట్ చేసుకున్న తర్వాత చక్కగా పువ్వులు అయితే పోస్తున్నాయి. గుత్తులుగా వస్తున్నాయండి, చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి కటింగ్ కూడా చేసి చూపిస్తాను. కటింగ్స్ కూడా ఎలా పెట్టాలో చూద్దామండి. అయితే ఈరోజు నాకు నిన్నటి వీడియోలో నేను రోజ్ ప్లాంట్కి ఫర్టిలైజర్ అనేది చూపించడానికి చిన్న క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి. అదేంటో నేను ఈ వీడియోలో చెప్తాను. ఇదిగోండి, సారీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీకు సారీ చెప్తున్నాను, ఎందుకంటే వీడియో చూసుకోలేదండి, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇలా చక్కగా ఫర్టిలైజర్ ఇచ్చాక చాలా బాగా పోస్తాయండి గుత్తులుగా రోజెస్ అయితే. ఆ ఫర్టిలైజర్ ఏం లేదండి, మనం బనానాస్ అరటిపళ్ళు ఉంటాయి కదా, ఆ తొక్కల్నే నేను 4 రోజులు వాటర్లో నానబెట్టాను. అది చక్కగా 4 డేస్కి మెత్తగా అయిపోద్ది అనమాట. చేత్తో మనం ఇలాగ అనేస్తే బ్రష్ చేస్తే చాలు. చక్కగా ఆ లిక్విడ్నే నేను ఈ మొక్కలకి కొంచెం అలా వేసేసాను అనమాట. చూడండి, తెలియని వాళ్ళ కోసం నేను అది షార్ట్లో కూడా చెప్పాను. షార్ట్స్ని కూడా పిన్ చేశానండి, చూడండి. కామెంట్స్లో ఒకరికి పిన్ చేశాను, చూడండి తప్పకుండా. ఓకే అండి, రోజెస్ అయితే సూపర్గా పోస్తున్నాయి. మరి కనకాంబరాల మొక్క కూడా కేరింగ్ చూసేద్దాం పదండి. అంటే బనానాలోని మనకి పొటాషియం రిచ్గా ఉంటుందండి. ఆ యొక్క పీల్స్ని తీస్తే చాలన్నమాట. వాటి నుంచే మనకి చక్కగా ఇలాగా పువ్వులు చూడండి. నిన్నటికి ఈ రోజుకి ఎంత డిఫరెన్స్ ఉందో, ఆ మొగ్గలన్నీ ఎంత బాగా విచ్చుకున్నాయో. మనం ఈ కనకాంబరాల ప్లాంట్ని ఎండలో ఉండేలాగే చూసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత చిన్న పాట్లో వేసినా కూడా చాలా బాగానే వస్తాయి. చూసారా, ఇది చిన్నది మట్టి కుండ అండి. మట్టి కుండీలో ఇది నేను స్టెమ్ కటింగ్ ద్వారా పెంచుకున్న ప్లాంట్ అనమాట. ఇది ఎంత బాగా పోస్తుందంటే మీకు చాలా వీడియోస్లో చూపించాను. ఇంకా నేను పువ్వులు కోసేసిన తర్వాత ఇవి అనమాట 2 డేస్కే మళ్ళీ మనకు వచ్చేస్తున్నాయి. ఈ విధంగా మనం ఈ ప్లాంట్ని చక్కగా, అంటే దీనికి సీడ్ ఉండదు అనమాట, సీడ్లెస్ ప్లాంట్ ఇది. చక్కగా కొమ్మతో బాగా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఇలా కొమ్మ విరిచి పక్కన పెట్టేస్తే మళ్ళీ మనకి ఇది ప్లాంట్ రెడీ అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు ఇది ఈ మొక్కకి. నెక్స్ట్ వచ్చేసి మనకి సమ్మర్లో బాగా పోస్తాయండి ఎండాకాలంలో. కానీ ఇది ఎండ తగిలే ప్లేస్లోనే ఉంచుకోవాలి. వింటర్ అయినా ఇంకా ఏ సీజన్లోనైనా సరే ఇది ఎండని కోరుకుంటుంది. అంటే ఎండకి బాగా పువ్వులు విరబోస్తాయి అన్నమాట కనకాంబరాలు. కనీసం 6 to 8 అవర్స్ అయితే మనకి ఈ ఎండ అనేది ఉండాలి, సన్లైట్ తగిలేలాగా చక్కగా ఇది ప్లాన్ చేసుకోండి. అలాగే నేను ఈ పెద్ద టబ్లో వేసిన తర్వాత నాకు బాగా స్టెమ్స్ అయితే బాగా విరివిగా వచ్చాయండి. ఇంకా పువ్వులు పోస్తున్నాయి కదా అని చెప్పి నేను కటింగ్స్ చేయలేదనమాట. కంటిన్యూస్గా వస్తున్నాయి ఫ్లవర్స్, అందుకని నేను ఇంకా కట్ చేయలేదు. నేను ఇంక ఇప్పుడు కట్ చేసేస్తానండి, ఎందుకంటే ఇది మనకి వింటర్లోనే కటింగ్స్ పెట్టుకునే టైం కాబట్టి, వింటర్ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ టైంలో మనం ఈ పువ్వులు కోసేసిన తర్వాత చక్కగా స్టెమ్స్ కటింగ్స్ ద్వారా మనం ఇంకా చాలా మొక్కల్ని ఇవి స్ప్రెడ్ చేసుకోవచ్చు. గార్డెన్లో కనకాంబరాలు ఎక్కువగా పెంచుకుంటే మనకి చాలా చూడడానికి చూడముచ్చటగా అందంగా ఉంటుంది కదండి. గార్డెన్ కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే మనకి కూడా పెట్టుకోవడానికైనా చాలా బాగుంటాయి. ఈ పువ్వులు చాలా తేలిగ్గా ఉంటాయి కాబట్టి
బాగుంటాయి. ఓకే అండి. ఇప్పుడు దీనికి నేనేమో ఫస్ట్ అయితే మెన్యూర్ ఇస్తానండి ఎక్కువగా, ఎందుకంటే దానికి బలాన్ని మనం ఇస్తూ ఉండాలి. 1 మంత్కి ఒకసారి మెన్యూర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజర్స్కి వస్తే 15 డేస్కి ఒకసారి ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే ఇస్తాను. నేను ఇప్పుడు నా దగ్గర అయితే ప్రస్తుతం ఏ ఫర్టిలైజర్ లేదు కాబట్టి ఇది ఇంట్లోనున్న కిచెన్లో ఉండే చిన్న 2 ఐటమ్స్తో నేను చక్కగా ఫర్టిలైజర్ తయారు చేస్తాను. ఇది ఇస్తే చాలా గుత్తులుగా పూలు పూస్తాయి. ఆ ఫర్టిలైజర్ ఏంటో చూసేద్దామండి, పదండి. ఆవాలు 2 స్పూన్లండి, మెంతులు 1 స్పూను. ఇది పౌడర్ చేసుకొని మనం మొక్కలకి వాటర్లో నానబెట్టి ఇవ్వాలి. ఇలా పౌడర్ చేసుకున్నది మనం 1 లీటర్ వాటర్లో నానబెట్టి ఉంచుకుందామండి. రెండు రోజులు ఉంచితే సరిపోద్దండి. ఇది సెకండ్ డే మనం ఇలాగా మూత తీసి ఒకసారి మళ్ళీ కలియబెట్టుకోండి. మళ్ళీ బాగా కలిసి చక్కగా లిక్విడ్లోకి ఆ రసం అంతా దిగుతుందండి. ఈ విధంగా తయారవుతుంది. మళ్ళీ క్యాప్ పెట్టేద్దాము. ఇదిగోండి, మనకి చక్కగా ఫర్టిలైజర్ రెడీ అయిపోయింది. ఇది మనం 2 డేస్ ఇలా ఉంచేస్తే చక్కగా మనకి ఇది కరిగిపోతుందండి. ఆ పౌడరు ఈ 2 ఐటమ్స్తో మనం తయారు చేసిన ఈ పౌడర్ లిక్విడ్ అండి. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా బెస్ట్ అనమాట ప్లాంట్స్కి. మనకి సడన్గా మస్టర్డ్ కేక్ కానీ ఏది అవైలబుల్గా లేనప్పుడు ఇలా కొద్దిగా ఆవాలు అలాగే మెంతులు కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. మొక్కల పూత పెంచడానికి చాలా మంచి ఆయుధం అనమాట. సో ఇది మనకి చక్కగా రెడీ అయిపోయింది. ఇది కలిపేసుకుందామండి. జస్ట్ అంతా కలిసేలాగా కలుపుకుందామండి. చూస్తున్నారా, చక్కగా ఇది కలిసిపోయింది. ఇప్పుడు ఇది 1 లీటర్ వాటర్లో మనం ఇది యాడ్ చేసుకున్నాం కాబట్టి దీన్ని మళ్ళీ మనం 5 లీటర్స్ వాటర్లోని యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఇందులో 5 లీటర్స్ వాటర్ ఉంది బకెట్లో. ఇది నేను కలిపేస్తున్నాను. అంతే అండి. ఇప్పుడు ఈ మగ్గుతో వాటర్ మనం ఒక్కొక్క మగ్గు చొప్పున ఈ ప్లాంట్స్కి ఇస్తే సరిపోతుంది. ఇది మీరు అడుగుతున్నారండి, వాటర్ చేసాక ఇవ్వాలా ఫర్టిలైజరు, వాటర్ చేయకముందే ఇవ్వాలా అని. ఎప్పుడైనా కూడా మనం వాటరింగ్ చేసాకేనండి, మట్టి తడిగా ఉన్నప్పుడే మనం ఫర్టిలైజర్ అనేది ఇస్తే చక్కగా పీల్చుకుంటుంది, వేస్ట్ అవ్వదనమాట. మనం ఇచ్చిన ఫర్టిలైజర్ చక్కగా వేర్లకు అందుతుంది, ప్లాంట్స్ యొక్క వేర్లకి. నేనైతే పువ్వులు కోసేస్తానండి. కనకాంబరాలు కోసుకుందాం. పువ్వులు రాలిపోతున్నాయండి. సో మనమైతే ఇవి తీసుకుందాం. చాలా బాగా వస్తాయండి, గుత్తులుగా పూలు పోస్తాయి. ఈ ఫర్టిలైజర్ అయితే మిస్ అవ్వకుండా మనం కనీసం 1 మంత్కి ఒకసారి ఇచ్చినా పర్లేదు, 15 డేస్కి ఒకసారి ఇస్తే ఇంకా బెటర్ అండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. చెప్పాను కదా, ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మొక్కలకి, పూల మొక్కలకి ఇవ్వండి. చాలా మంచి యూస్ఫుల్. కనకాంబరాలకి అయితే ఈ విధంగా నేను ఎప్పుడు చేస్తూ ఉంటానండి. సో ఇలాగ పోస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇవి పూసిన తర్వాత ఇవి ఉంటాయి కదండి, పూసేసినవి మనకు తెలుస్తాయి అనమాట కంప్లీట్ అయిపోయింది అనేది. అది మనం తీసేయాలి. ఇప్పుడు ఇదిగో ఎండిపోతుంది కదా, ఇవి కట్ చేసేసుకుంటే మళ్ళీ పక్క నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఎండిపోయినవి ఉంచకూడదండి, పువ్వులు పూసిన తర్వాత అవి తీసుకోవాలి. జర్బెరా చూసారండి, ఇప్పటికీ కూడా ఇంకా ఎంత ఫ్రెష్గా ఉందో. పూసి 15 డేస్ అయిందండి. ఈ 2 మీకు వీడియో కూడా నేను పెట్టాను. ఇంకా ఫ్రెష్గా ఉన్నాయండి, చాలా రోజులు ఉంటాయి. అందుకనే జర్బెరాస్ మీరు తప్పకుండా గార్డెన్లో పెంచుకోండి, అందంగా ఉంటాయి. చూసారండి ఎన్ని కనకాంబరాలు వచ్చాయో. ఒక 2 మొక్కలు అంతే, ఆ 2 మొక్కలకి ఇన్ని కనకాంబరాలు పూసాయి. ఇంకా బాగా పూస్తాయండి. నేనైతే ఈ మధ్యన కోసేస్తున్నాను కూడా. చూసారు కదా, ఇప్పుడైతే మనం కటింగ్స్ చేద్దామండి. కటింగ్స్ చేసేటప్పుడు మనం మొక్క యొక్క నోడ్ ఉంటారు కదా, అది చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా చక్కగా చిగురు పెడుతుందండి.
ఇదండి ఇక్కడ మనం కట్ చేద్దాము. కొంచెం ఈ సైజులోనే మనం కటింగ్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఆకులు తీసేసుకోవాలండి. ఆకులు తీసేసి మనం కటింగ్స్ పెట్టుకోవాలి. ఇది మళ్ళీ మనకి చిగురు పెట్టుకుంటూ పక్క నుంచి వచ్చేస్తాయండి. ఇవన్నీ తీస్తామని ఏం బాధపడిన అవసరం లేదు. చక్కగా మళ్ళీ చిగురు పెట్టుకుంటూ వస్తాయి. ఓకే, ఇది ఉంచేస్తాను. ఇగండి ఇవి కటింగ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ మొక్క కూడా తీద్దాము. ఇప్పుడు మనం కటింగ్స్ చేసుకున్నవన్నీ కూడా ఎందులో నాటుకోవాలంటే ఫస్ట్ మనం ఇసుక తీసుకుందామండి. ఇసుకలో అయితే బాగా జర్మినేషన్ అవుతుంది. దీనికి చిన్న హోల్ కూడా చేసుకున్నాను. హోల్స్ కంపల్సరీగా ఉండాలండి. మనం ఏదైనా ప్లాంటేషన్ చేసేటప్పుడు ఇలాగా అంటు కట్టుకునేటప్పుడు కానీ కటింగ్స్ పెట్టేటప్పుడు కానీ ఇదిగోండి మనం వాడుకునే ఇసుక ఉంటుంది కదా, అంటే ఇంటికి ఉపయోగించుకునే ఇసుకని నేనైతే తీసుకుంటున్నాను. ఇందులో అయితే వేర్లు బాగా వస్తాయండి. ఇదైనా ఇంకే మొక్కనైనా మనం నాటుకునేటప్పుడు ఇసుక బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కోకోపీట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కోకోపీట్ కొంచెం గార్డెన్ సాయిల్ అయితే సరిపోతుందండి. నేను ఇప్పుడు ఇసుక నా దగ్గర ఎలాగో అవైలబుల్గా ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. తర్వాత ఇది కొంచెం వాటరింగ్ చేద్దాము. ఎందుకంటే ఇందులోకి మనకి వాటర్ చేయగానే మట్టి అంతా కూడా తడుస్తుంది కదా. ఇలా తడవడం వల్ల ఏమవుతుందంటే ఇందులో లోపలికి ఏమైనా గాలి అది ఉన్నా కూడా చక్కగా లోపలికి వెళ్తుంది. లోన్ వరకు వెళ్ళి మట్టి అంతా తడుస్తుంది. ఇప్పుడు ఇగోండి ఇది ఆరిపోయింది చూసారా, అంటే మొత్తం ఇంకిపోయిందండి. సో ఇప్పుడు మనం కటింగ్స్ పెట్టుకుందాం. కటింగ్స్ పెట్టుకునేటప్పుడు ఈ నోట్స్ ఉన్నాయి కదండి, ఇగోండి ఇక్కడ ఉండాలి, పైన ఉండాలి. ఇలా చూసుకోండి. ఒకటే ఉంటే జర్మినేషన్ రేట్ వస్తుందో రాదో, ఎందుకంటే రెండు ఉండేలా చూసుకొని ఇలాగా లోపలికి గట్టిగా అంచి ఇలాగా మూసేయాలండి. ఎందుకంటే గాలి వెళ్ళిపోకూడదు అనమాట. ఈ విధంగా కిందన ఆకులన్నీ తీసేసుకోవాలి. ఆకులు ఉంటే ఏమవుతుందంటే ఇలాంటివి ఏమైనా ఉంటే దీని యొక్క ఎనర్జీ అంతా దానికి బిల్డప్ చేసుకొని మొక్కని వేర్లు రాకుండా అయిపోతుంది. అందుకని ఇలాగా మ్యాక్సిమం చాలా లీవ్స్ తీసేసుకోవాలి. పైన ఒక 2-3 ఉంటే చాలండి. మొగ్గులు ఏమైనా ఉన్నా కూడా తీసేయండి. పెద్ద పెద్ద ఆకులు లాంటివి తీసేసి చిన్న ఉండి చిగురుండేటట్టు చూసుకోండి. ఓకేనా? ఈ విధంగా అన్నీ కూడా ప్లాంటేషన్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. చక్కగా మనం గార్డెన్లోనే మన మొక్కల నుంచే మనం ఎన్నో మొక్కల్ని తయారు చేసుకోవచ్చు కదా. అలాగే కనకాంబరాలు మరీనండి. కనకాంబరాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. సో ఈ విధంగా మనం పెంచుకుందాం. ఇవి మనం నాకు తెలిసి ఒక 20 డేస్, ఒక 1 మంత్ లోపు మనకి ఇక్కడ వేర్లు అనేవి స్ప్రెడ్ వస్తాయండి. లోపల వేర్లు అనేవి వస్తాయి. కాబట్టి మనం 1 మంత్ 1.5 మంత్ తర్వాత మనం తీసుకొని వేరే పాట్లోకి రీపాట్ చేసేసుకోవడమే. ఎన్నైనా తీసుకోవచ్చండి ఈ విధంగా. ఎందుకంటే పక్కన ఉన్నా కూడా నో ప్రాబ్లం, చక్కగా వేరు వచ్చేస్తుంది. తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఎక్కడ వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా మట్టితో సహా అలా వంపుకొని జాగ్రత్తగా తీసుకుంటే సో మనకి మొక్కలు దెబ్బతినవు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతే అండి. ఈ విధంగా మనం కటింగ్స్ ద్వారా కూడా మొక్కలు పెంచుకోవచ్చు. అలాగే మనము ఫర్టిలైజర్ ఇచ్చాం కదండి, ఈ ఫర్టిలైజర్ అయితే ఎస్పెషల్లీ మెయిన్ కనకాంబరాలకి చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చిందండి? నచ్చితే ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అప్పటి వరకు టేక్ కేర్ అండి. బాయ్.